నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్ళబోతున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా, మన కళ్ల ముందు ఒక అందమైన యానిమేటెడ్ చిత్రంలా కదిలే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణమని చెప్పొచ్చు. పట్టుదల, కష్టం, అలాగే ప్రకృతికి మధ్య ఉన్న ఒక విడదీయరాని అనుబంధాన్ని తెలియజేసే ఈ కథా ప్రయాణంలోకి మీకు స్వాగతం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ విషయంలోకి వెళ్ళిపోదాం. రైతు ఆశ వదిలేస్తే భూమి కూడా ఏడుస్తుంది అంటారు. ఎంత లోతైన అర్థముందో కదా ఇందులో. సర్వం కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఒక సాధారణ రైతు చెప్పిన ఈ మాట ఈ మొత్తం కథకే ప్రాణం పోస్తుంది అని చెప్పాలి. ఇక మన కథలోకి వస్తే మూడో భాగం, రామయ్య ప్రపంచం. ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రామయ్య, అతని భార్య లక్ష్మి, వాళ్ల ప్రాణమైన చిన్నారి కొడుకు చిన్ని. ఇది వాళ్ల అందమైన చిన్న ప్రపంచం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఆ 2 అనే అంక. అవునండి, రామయ్యకు ఉన్నది కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే. రోజూ సూర్యుడు ఉదయించేలోపే నిద్రలేచి తన ఎద్దులను తీసుకుని పొలానికి వెళ్లేవాడు మన రామయ్య. ఎంతగా చెమటోడ్చి పనిచేసినా సరే ప్రతి సంవత్సరం ఆశించిన స్థాయిలో పంట వచ్చేది కాదు. అయినా సరే అతని కష్టం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు తెలుసా. 5వ భాగం, భయంకరమైన కరువు. అవును, కాలమెప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక సంవత్సరం ఎదురైన ఆ భయంకరమైన కరువు, ఎండిపోయిన చెరువులు, ఆ కష్టం అక్కడి రైతుల జీవితాలను ఎలా చీకటిలోకి నెట్టేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆ కాలాన్ని గమనించండి. వారాలు గడిచే కొద్దీ ఊళ్ళో చెరువులన్నీ ఎండిపోయాయి. నెలలు గడిచేసరికి పచ్చగా కళకళలాడాల్సిన పంటలన్నీ వాడిపోయి నేలకొరిగాయి. కాలం గడుస్తూనే ఉంది, కాని వాన జాడలేదు. దానికి తోడు రైతుల తలపై అప్పుల భారం అంతకత్తకు పెరిగిపోయి గుదిబండలా మారుతోంది. ఆ నిస్సహాయత ఎంతటి ఆవేదనను మిగిల్చిందో మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎదురైన ఆ అత్యంత చీకటి రోజులు, ప్రాణాలు నిలుపుకోవడం ఎలా అనేదే అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న. మరి ఈ సంక్షోభానికి ఊరు ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీరు గమనించాలి. ఒకవైపు మిగతా రైతులు తమ పొలాలను అమ్మేసి బ్రతుకుదెరువు కోసం పట్నాలకు పారిపోతున్నారు. కాని మన రామయ్య ఏం చేశాడో తెలుసా? తన దగ్గర మిగిలిన ఆఖరి రూపాయితో విత్తనాలు కొని తన పొలంలోనే నాటాడు. అసలే వానల్లేవు, ఇవి కూడా పండకపోతే ఎలా అని లక్ష్మి భయపడుతున్నా రామయ్య మాత్రం తన నమ్మకాన్ని అస్సలు వదులుకోలేదు. ఇది అతని అచంచలమైన అంకిత భావాన్ని సూచిస్తోంది. సరిగ్గా అలాంటి గడ్డు పరిస్థితుల్లోనే ఒకరోజు బడినుంచి ఇంటికి వచ్చిన చిన్ని, నాన్నా, టీచర్ ఫీజు అడుగుతున్నారు అన్నాడు. ఆ మాట వినగానే రామయ్య గుండె ఎంతగానో పిండేసినట్లయిపోయింటుంది కదా. తన చేతిలో కనీసం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా లేదు. ఆ నిస్సహాయతతో ఆ తండ్రి కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ రాత్రి, ఆ పూట తినడానికి ఇంట్లో ఏమీ లేక ఆ చిన్న కుటుంబం మొత్తం ఆకలితోనే పడుకోవలసొచ్చింది. కడుపు మాడుతున్నా, కారు చీకట్లో వాళ్లు పడుతున్న ఆవేదన నిజంగా వర్ణనాతీతం. కష్టపడి అన్నం పెట్టే ఒక రైతు కుటుంబం పస్తులు పడుకోవడం కంటే బాధాకరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. అదే ఆ అద్భుతమైన వర్షం. ఆ రాత్రి ఆకలితో నిద్రపోయిన ఆ కుటుంబానికి ప్రకృతి ఒక అద్భుతాన్ని బహుమతిగా ఇవ్వబోతోంది. అచ్చం యానిమేటెడ్ సినిమాల్లోలాగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో అకస్మాత్తుగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. చూస్తుండగానే ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. నేలతల్లి గొంతు తడుపుతూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ వాన రానే వచ్చింది. ఆ వర్షపు శబ్దం ఆ గ్రామానికి ఒక కొత్త ప్రాణాన్నిచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్షం పడగానే రామయ్య పరుగుపరుగున ఇంటి బయటకు వచ్చేసి ఆకాశం వైపు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తడిసిన మట్టిని చేతుల్లోకి తీసుకుని, దేవుడా, నా కష్టం వృధా కాలేదయ్యా అంటూ ఆ నేలతల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ దండం పెట్టుకున్నాడు. అబ్బా, ఆ క్షణం ఎవరి మనసునైనా సరే ఇట్టే కదిలిస్తుంది కదూ. ఇక అక్కడ్నుంచి పరిస్థితులు ఎలా మారాయో చూద్దాం. అదే ఈ ఆశల పంట. ఆ వర్షం ఆ గ్రామంలో పరిస్థితులను ఎలా మార్చేసి మళ్లీ జీవాన్ని నింపిందో ఇక్కడ తెలుసుకుందాం. కొన్ని వారాల్లోనే ఒక గొప్ప మార్పు జరిగిపోయింది. చూడండి, మొదట ఎండిపోయిన పొలాలన్నీ పచ్చగా కళకళలాడాయి. వరి మొక్కలు గాలికి ఉత్సాహంగా ఊగాయి.
రెండోది, ఆ సంవత్సరం పంట చాలా అద్భుతంగా పండింది. ఇక మూడోది, వచ్చిన దిగుబడితో రామయ్య తన పాత అప్పులన్నీ తీర్చేశాడు. అలాగే చిన్ని స్కూల్ ఫీజు కూడా సంతోషంగా కట్టేశాడు. ఇక చివరగా 17వ భాగం, యోధుడి జ్ఞానం. అంత కష్టం వచ్చినా రామయ్య తన భూమిని ఎందుకు వదులుకోలేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక నిజమైన యోధుడి తత్వాన్ని మనకు తెలియజేస్తోంది. చిన్ని అడిగిన ప్రశ్నకు రామయ్య చిరునవ్వుతో ఒక మాట అన్నాడు. "ఈ భూమి నాకు తల్లిలాంటిది బాబూ, తల్లి కష్టాల్లో ఉందని వదిలేస్తామా?" అని. ఒక్కసారి ఆలోచించండి, ఈ మాటల వెనుకున్న లోతు ఎంత గొప్పదో కదా. మనిషికి, ప్రకృతికి మధ్య ఉండాల్సిన అత్యంత పవిత్రమైన బంధాన్ని ఈ ఒక్క వాక్యం ఎంత అద్భుతంగా వివరిస్తోందో కదా. ఆ మాట విన్న చిన్ని తన నాన్నను గట్టిగా హత్తుకున్నాడు. అప్పటినుంచి ఊళ్ళో వాళ్లందరూ రామయ్యను కేవలం ఒక రైతులా చూడలేదు. ఆశను ఎన్నటికీ వదులుకోని ఒక యోధుడిగా గౌరవించడం మొదలుపెట్టారు. అవును, ఒక యోధుడు అంటే కేవలం కత్తిపట్టి యుద్ధం చేసేవాడు మాత్రమే కాదు. కష్టకాలంలో కూడా నమ్మకాన్ని, ఆశను కోల్పోకుండా ధైర్యంగా నిలబడేవాడు అని ఈ కథ నిరూపిస్తోంది. రామయ్య కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పింది. మరి మీరేమంటారు? ఈ రోజుల్లో మన ఆధునిక జీవితాల్లో నిజమైన యోధుడు అని ఎవరిని అంటారు? కష్టాలు వచ్చినప్పుడు పారిపోయేవారినా, లేక ఆశతో, ఓపికతో నిలబడేవారినా? మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా స్వీకరించాలి అనేది మనందరం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం. ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈ కథా ప్రయాణాన్ని ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.